ప్రాణం పోయినా పర్వాలేదు. కొందరు చేసిన తప్పుకి శిక్ష అందరికీ ఎందుకు పడాలి? జరిగిందాన్ని ఎలాగో మార్చలేం, కానీ మార్చగలిగిందాన్ని జరగకుండా చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? మార్పు నాతో మొదలవుతుంది. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడికి. మారుతున్న మన దేశంలో ఏదైనా మారొచ్చు, కానీ నిజం మాత్రం ఎప్పటికీ మారదు సార్. అంటే ఏంటి? మారుతున్న దేశంలో చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకోవచ్చు అంటారు తమరిలాగా? లేదు సార్, చట్టం ఎప్పటికీ ఉన్నతమైంది, అది ఎప్పటికీ అక్కడే ఉంటుంది. పోనీ నా విషయాన్ని తీసుకోండి సార్. నా దగ్గర గనక బలమైన సాక్ష్యాధారాలు ఉండుంటే చట్టం దృష్టిలో నేను ఈరోజు మరోలా ఉండేవాడిని. కానీ నన్ను నేరస్తుడు అన్నారు. నేను చేసిన నేరం ఏదన్నా ఉంది అంటే అది మాత్రం ఒక్కటే సార్, నాలో ఉన్న మానవత్వం చావకుండా నేను కాపాడుకున్నాను. మన శాస్త్రాల్లోనే రాసుంది కదా సార్, మనకి మానవ జన్మ చాలా కష్టం మీద దక్కుతుందని. దాదాపుగా కొన్ని లక్షల జన్మలు ఎత్తితే కానీ మనకు మానవ జన్మ దొరకదు సార్. అలాంటి జీవితాల్ని కాల్చిపారేస్తారా? నా ఈ భారతదేశంలో మానవత్వం చనిపోకపోతే చాలు సార్. ఈ బంతి ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ దగ్గర ఉంది సార్. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్.